నా పేరు కిరణ్ అండి. ఈ ఫామ్ చూడడానికి వచ్చాను. ఇట్ వాజ్ ఇంప్రెసివ్ అండ్ నైస్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. నా పేరు అభిషేక్ అండి. నేను కూడా ఫామ్ చూసేందుకు వచ్చాను. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. నాకు ఒక రెండు ఎకరాల తోట ఉంది. వీకెండ్స్ ఫార్మింగ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. నా పేరు వినోద్ రెడ్డి. నేను ఫామ్ చూడడానికి వచ్చినండి. అంటే ఫ్యూచర్లో ప్లాన్ ఉంది, దాన్ని బట్టి ఒకసారి ఎట్లుంటుంది సెట్ ఇదంతా మా నేటివ్ కోదాడ. మందికి కావాలి, మీకు కాదు. నా పేరు వంగరాది, ఎల్కతుర్తి మండల్ దండపల్లి, హన్మకొండ. నేను గ్రామ పంచాయతీ హరితారం నర్స చేస్తా, కూరగాయలు పండి. సుధీర్ కోదాటి, దండపల్లి వాస్తవ్యుని, కెనడాలో ఉంటా. సో ఈ కపిల్ ఫార్మ్స్ విజిట్ ఇంకో 4-5 రోజులు అయితే వెళ్ళిపోతున్నా. పోయే ముందు ఒకసారి చూద్దామని నిన్ననే వాళ్ళ అగ్రో డివిజన్ 3-4 రోజుల కింద పరిచయం అయ్యిండు. సో రండి అది అంటే చూద్దామని వెనక నేను ఇప్పుడే చూస్తున్నా. మొత్తం సీతాఫల తోట ఉన్నది అదంతా. సో ఎనీవే మళ్ళీ నెక్స్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు డీటెయిల్గా చూస్తాం. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే అప్పుడప్పుడు రావచ్చు. సో నా పేరు సురేష్, వరంగల్ నుంచి వచ్చాను. మాకు ఆర్గానిక్ స్టోర్ ఉంది. ఆర్గానిక్ వెజిటబుల్స్ మేము కస్టమర్స్కి ఇస్తూ ఉంటాము. అలాగే ఇన్ ఫ్యూచర్లో ఫామ్ని ఎస్టాబ్లిష్ చేయాలనే ఇంటెన్షన్లో ఉన్నాము. ఇక్కడ కపిల్ ఫామ్స్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా చాలా ఓపికగా. థ్యాంక్స్ కపిల్ మేనేజ్మెంట్కి పర్మిషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అటు అక్కడే పేరు పరిచయం చేసుకో. నమస్తే అందరికీ. నా పేరు వినయ్ కుమార్. నేను ఒక ఆర్గానిక్ ఫార్మర్ని. నేను ఒక వెజిటేబుల్స్, కొన్ని పల్సెస్, ఆయిల్ సీడ్స్, స్పైసెస్ అనేది గ్రో చేస్తూ ఉన్నా. వెజిటేబుల్ ఫార్మింగ్ మీద ఎక్కువ ఇంటెన్షన్ చూపెట్టి కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ ఎక్కువ పెంచాలి అని, ఎందుకంటే ఎక్కువ గ్రో చేయక మనకు వేరే స్టేట్స్ నుంచి వస్తున్నాయి వెజిటేబుల్స్. దానివల్ల మనకు న్యూట్రిషన్ వాల్యూస్ అనేది బాగా తగ్గిపోయి అన్ని న్యూట్రిషన్ డిఫిషియన్స్ అనేది బాగా వస్తుంది. మనం నాన్ పెరిషబుల్ ఐటెంకి, పెరిషబుల్ ఐటెంకి, నాన్ పెరిషబుల్ ఐటెం మనం ఏదైనా కొన్ని కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కొట్టినా తర్వాత చాలా లేట్గా తింటున్నాం కాబట్టి ఉంది. అదే పెరిషబుల్ ఐటమ్స్, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ బాగా కెమికల్ ఫర్టిలైజర్స్ కొట్టి మనకి లేట్గా హార్వెస్ట్ చేసి లేట్గా వచ్చి మనం తినేసరికి చాలా డిఫిషియన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. దానివల్ల దాని మీద నేను ఒక ఇంటెన్షన్, ఒక విజన్ తీసుకొని దాని మీద వర్క్ చేస్తున్నాను. అట్లా నేను ఇప్పుడు మా రూరల్ విలేజ్కి, నేను అర్బన్ నుంచి రూరల్కి షిఫ్ట్ అయిపోయి రూరల్నే స్టార్ట్ చేసిన అన్నమాట. మేము లోకల్గా ఫార్మర్స్కి గట్కేసర్ ఔషాపూర్ విలేజ్ మాది. అక్కడ రూరల్గా మేము స్టార్ట్ చేసేసి అక్కడ మేము రివర్స్ మైగ్రేషన్ అనే కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తున్నాం అన్నమాట. హాయ్ అండి, నా పేరు పార్థసారథి. నా ఫామ్ ఖమ్మంలో ఉంది. ప్రజెంట్ ఫామ్ ఆయిల్ ఇస్తాను. కొన్ని మిగతా వేద్దామని ఆలోచనలు ఉన్నాను. అనుకోకుండా సుధీర్ గారు ఇక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. థ్యాంక్స్ టు హిమ్. ఆయన కెనడా పోయే ముందు మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. థ్యాంక్స్ టు ఆల్. Yeah, my name is Ramarao. My name is Ramarao Polneni. Native place is Rangapur, Bhupalapalli district near Warangal. So work as a software professional. So I came to visit Kapil Farms. So this is really interesting. They are following an approach where they are planting mangoes in 5 feet distance, so which is yielding good results. And it's a commercial crop. That's what I understood. And it is yielding a better results. Thank you. నా పేరు సందీప్ రెడ్డి అండి. శంకర్పల్లి నుంచి వచ్చాను. అల్ట్రా హై డెన్సిటీలో మొక్కలు చూడడానికి కపిల్ ఫార్మ్స్కి వచ్చాము. అంత ప్లాంటేషన్ బాగుంది, చాలా బాగుంది. చెప్పాలి. హాయ్ సార్, నా పేరు ఈశ్వర్. ఇక్కడ కపిల్ అగ్రో ఫార్మ్స్లో క్రాప్ రీసెర్చర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు సండే మీటింగ్ విజిటింగ్కి ఇంతమంది ఫార్మర్స్ కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వచ్చి హై డెన్సిటీలో ఫార్మింగ్ గురించి, మేము క్రాప్స్ గ్రో చేస్తున్న విధానం, ఆ టెక్నిక్స్, మేము వాడుతున్న టెక్నాలజీ, ఫార్మింగ్ ఎట్లా చేస్తున్నాం అనేది దాని గురించి వీళ్ళు తెలుసుకున్నాం. చాలా ఆసక్తిగా అనిపించింది. అలాగే వీళ్ళు ఎలా తెలుసుకోవాలి, ఏ క్రాప్స్ అనేవి ఎలా గ్రో చేయాలి అనేది తెలుసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద విజిట్స్.
సో ఇప్పుడు ఇక్కడ వాటర్ ఇరిగేషన్ సంబంధించింది టెక్నాలజీ కొద్దిగా ఇది ఒక టెక్నాలజీ తోటి యూజ్ చేస్తున్నారు కదా, అది ఇక్కడనే యూసిందా ఇంకా ఎక్కడన్నా వేరే ఫార్మ్స్లలో కూడా ఉంది? ఇది యాక్చువల్లీ ఇరిగేషన్ టెక్నాలజీ వచ్చేసి ఇజ్రాయెల్ టెక్నాలజీ సార్, నెట్ ఆఫ్ హిమ్ అనేది. ఆ టెక్నాలజీని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. మనం మోస్ట్లీ చూసుకుంటే మన ఫామ్లోనే మన ఫామ్ నుంచి నాలెడ్జ్ నేర్చుకుని వేరే ఫామ్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. దానికి కూడా మేము కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం సార్. మేము మాదేంటంటే మా ఫామ్ ఎట్లా సక్సెస్ అయిందో ప్రొడక్షన్ పరంగా కానీ ఎక్స్పెరిమెంటల్ పర్పస్గా కానీ మిగిలిన వాళ్ళకి కూడా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఫార్మర్స్కి అయినా కానీ ఎవరైనా కమర్షియల్గా గ్రో చేయాలనుకున్నా సరే. సార్ విజిటర్స్ ఎంతమంది వస్తారు? మాకు ఎవ్రీ వీక్ వచ్చేసి మినిమం 50 to 60 మెంబర్స్ సార్ ప్రతి వీక్ అనేది వస్తూనే ఉంటారు. ఆన్ వీక్ డేసే నార్మల్ వీక్ ఆఫ్స్ కాకుండా నార్మల్ డేస్లో కూడా వస్తుంటారు. మేము ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ రావాల్సిన ఇస్తాం. కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారా వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏం లేదు